అందరికీ నమస్కారం అండి। ఈ రోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో చివరి రోజైనటువంటి పోలి పాడ్యమి రోజున పోలిని స్మరించుకుంటూ పోలి పాడ్యమి పూర్తి వ్రత కథ గురించి తెలుసుకుందామండి। అలాగే ఈ రోజు పోలి స్వర్గం అని ఎందుకు పిలుస్తారు, ఇంకా ఈ కథ విన్నా లేక చదివినా మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందామండి। అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి। అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చేసి పూజ చేసుకుని కార్తీక అమావాస్య తర్వాత వచ్చే రోజు అంటే పాడ్యమి రోజు అట్టి డొప్పల్లో దీపాలను వెలిగించి ఆ దీపాలను నీటిలో అయితే వదులుతారు। ఆ తర్వాత పోలీస్ వర్గానికి వెళ్లిన కథను చదువుకుంటారు। ఈ విధంగా మనం పోలీస్ వర్గానికి వెళ్లిన కథను ఈ రోజు విన్నా లేక చదివినా స్వర్గ ప్రాప్తి కలుగుతుందని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి। అందుకని ఈ వీడియోలో పోలీస్ వర్గానికి వెళ్లిన పూర్తి కథను తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి। అసలు ఈ పోలి అంటే ఎవరు, ఈమె స్వర్గానికి ఎందుకు వెళ్ళింది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి। ఎవరైతే ఈ పోలీస్ స్వర్గమునకు వెళ్లి కథను నిర్మలమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో వింటారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి। కార్తీక మాసం అంటేనే ఎంతో విశేషమైనది, కార్తీక మాసానికి మించిన మాసం లేదని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి। కార్తీక మాసం భక్తి శ్రద్ధలకు, పుణ్య స్నానాదులకు, దీపారాధనలకు, దేవతారాధనలకు చాలా విశేషమైనది। కార్తీక మాసం చివరికి రాగానే పోలీస్ వర్గమునకు వెళ్ళు కథ వినాల్సిందే అని అంటారు। అన్ని పూజలు వ్రతాలు ప్రత్యేకమైన ఈ కార్తీక మాసంలో వినే ఈ కథ కూడా చాలా ముఖ్యమైనది। కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి కథలలో పోలీస్ వర్గం కథ కూడా ఒకటి। పూర్వంన పోలి అనే ఒక స్త్రీమూర్తి ఉండేది। ఆవిడకు పెళ్లి అత్తవారింటికి చిన్న కోడలిగా వెళ్ళింది। పోలి అత్తగారు తన నలుగురు కోడళ్లతో ఇష్టంగా ఉండి ఆఖరి కోడలైనటువంటి పోలితో మాత్రం అసూయగా వ్యవహరించేది। ఆమెకు మాత్రమే ఇంట్లో పనులన్నీ చెప్పి చేయించేది, ఇంకా ఆమెను ఎప్పుడూ కూడా ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉండేది। ఇలా ఉండగా కొద్ది రోజులకు కార్తీక మాసం అయితే వచ్చింది। ఆ సందర్భంగా ఇంట్లో పని మొత్తం పోలికి అప్పచెప్పి ఆ అత్తగారు తన నలుగురు కోడళ్లతోటి ఇంకా స్నేహితులతో కలిసి ఆడంబరాల కోసమని కార్తీక స్నానాలని దీపారాధనలు అనేవి చేసుకునేది। పోలిని మాత్రం ఎటువంటి దీపారాధన చేయనివ్వకుండా ఇంట్లో పని మొత్తం చేయించేది। అయినా కూడా పోలి ఏమాత్రం విసుగు చెందకుండా ఇంట్లో ప్రతి పని చేస్తూ ఆ పనిలో భగవంతుణ్ణి చూస్తూ ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ కార్తీక మాసం గడుపుతూ ఉండేది। తన ఇంటి దగ్గర ఉన్న నూతి దగ్గరే కార్తీక స్నానాలు చేసి మజ్జిగ చిలికిన కవ్వానికి అంటిన వెన్నతో దీపాలను వెలిగించి ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీహరిని పూజించేది। వెన్నతో వెలిగించిన దీపాన్ని శ్రీహరి ముందు ఉంచి భక్తితో నమస్కరించేది। తను ఇలా పూజ చేసినట్టు అత్తగారు చూస్తే తిడతారేమో అనే భయంతో దీపాలపైన చాకలి బాణ బోర్లించేది। ఆమె భక్తిని చూసి మెచ్చిన శ్రీహరి ప్రసన్నుడై ఆమె వద్దకు పుష్పక విమానాన్ని అయితే పంపుతాడు। శ్రీహరి ఆమెను స్వర్గమునకైతే రప్పించాడు। పుష్పక విమానంలో స్వర్గానికి వెళుతున్న చిన్న కోడలిని చూసి అత్తగారు మిగిలిన వారు ఆశ్చర్యపోయారు। ఇది పోలి స్వర్గమునకు వెళ్ళు కదా। ఈ పోలి పాడ్యమి రోజున పోలి స్వర్గానికి వెళ్ళింది కాబట్టి దీనిని పోలి స్వర్గం అని కూడా పిలుస్తూ ఉంటారు। పోలి పాడ్యమి రోజున పోలి స్వర్గమునకు వెళ్ళు ఈ వ్రత కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి శ్రీహరి అనుగ్రహంతో పాటుగా స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుందని అంటారు। కార్తీక మాసం నెల రోజులు కూడా పూజను ఆచరించుకోలేని వారు కనీసం ఈ పోలి పాడ్యమి రోజునన్నా దీపారాధన చేస్తే ఈ నెల మొత్తం పూజ చేసిన ఫలితం అయితే కలుగుతుంది। ఇంకా పోలి పాడ్యమి రోజున పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత తప్పకుండా పోలి స్వర్గమునకు వెళ్ళు కథను వినాలండి। ఈ కథ వింటేనే మనకి పూజా ఫలితం అయితే దక్కుతుందని అంటారు। అంతేనండి, చూసారు కదా। ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।